ఇప్పుడు మనము ఈ రాజమాట రచ్చగల పౌరించిన సమయమున దేవత దేవతరా దేవత దేవుడు దైవమో ఎవరికి తెలుసు? ఇలాంటి దేవత మన ఓలగుడిలో మరి పట్టమంది ఇలాంటి దేవతకు మనము ఏ రీతి ఉందంటే తాగిచ్చము ఒరే ఎంత సల్లాన్ని దేవత వస్తుంది ఈ ఊరిలోన ఒరే తలారి ఓడ తలారి ఒరే దేవ కమన్నిక దిగవచ్చిరుడే ఆ దేవ కన్నకర ఒరే తలారి ఎదురు వచ్చిన దేవతకు పూజలు చేసే పురుషులు లేడు ఈ ఊరిలో. ఆ కామిటీ వీరికి వెళ్ళి కాయికర పొమ్మకి కూడా ఆయన ఇప్పుడు ఒక సామాన్య దేవతకి పూజ చేద్దాం మనము. ఎద్దులు ఎవరివి? రెడ్డి ఎవరు? పూజలు చేయాలరా? కష్టములా? కష్టం అంటే ఎటువంటి రవి? నీకు తెలుదా? తెలుదు.
కడిగినా ఏయ్ ఇక్కడ ఏయ్ ఇక్కడ పురమ్మ సేత పడ్డానే రాఘవల రట్టి వెనుకేసాల రట్టి దేవుడికి పూజలు చేసినాము ఇప్పుడు దండాలు పెడదామారా దండామపతి నేను ఒక దేవతకు నమస్కారం పెట్టే సమయంలో ఈ రైతులలో పలాపల కిలాకిల కారణమేమి తవారి అడిగి విసార్చము యాలక మీరంతా నెగిందా యాలక యాలమ్మా యాలమ్మా ఆడేమికే ఎవరు కూతురు అమ్మా రైతులు నువ్వు కాయ కొట్టు కర్పూరం వేసింది దేవత కాదట ఇంకెవరు ఒక ఆడది ఒక శివ 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 తవారి ఒక ఆడదా ఒక రకోసు ఆడదా ఎవతిరా పెద్దవాడిని గౌరవించక రక్తము తిప్పుడు మాయలేని ఆ అరగోసు వాడి దేవతి ఎవతిరాది ఎవరు విసారించము నా బామ్మర్ది అతను బార్వేరు శీలం కొండమ్మా చెల్లెలు అంటే వాళ్ళకి ఇద్దరికి పుట్టిండే బిడ్డ నా మేనకోడలురా స్వయాన్ని నీ మేన కోడలకినప్పుడు నువ్వు దండ శివ 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 అత్తవారి ఏడు కాలికి నమస్కారం పెట్టింది నా చెల్లెల కూతుగా పరమేశ్వర పరంగమ తలహరి తలహరి
నాయనా తలారి తలారి ఆడదానికి దండము పెట్టి ఆడదానికి దండము పెట్టి అవమానము అయితినిరా సచ్చితేనేమి బతికితేనేమిరా తలారి ఈనము పాయ మనము పాయ తలారి సరి వారిలో సలకనైతినిరా పగవారిలో పలసనైతినిరా తలారి 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 మోసమైతీరా మోసమైతీరా తలారి హోగా తలారి రామ తలారి ఆడదానికి తనము పెట్టావు మనం పలితి నాయన సూచికల్లా సులకనైతిని పగవారిలో పలసనైతిని నేను సచ్చితేనేమి బతికితేనేమి పాలగుల్లా పరిపట్నంలో ఈయనము పాయ మానవ పాయ ఒక అరగాసు ఆడదానికి దండము పెట్టి నేను ఉంటేమి సచ్చితేనేమి ఇప్పుడు నా ఓలుగుండ్ల పరిపట్నం అంతా ఏమని తెలుపను నా భార్య దరసాని నాకు ఏమని తెలుపును నాయన 7 మంది నా కొడుకులకు 6 మంది నా కొడాలకల్లా ఏమని తెలుపును నాయన నా కోపం పోయే శాంతము వచ్చే విధము తెలుపు నాయన నా కోపం పోయే శాంతము వచ్చే విధము తెలుపు నాకు 50 చెప్తా ఇస్తే ఈశ్వరుక దుబ్బూరు పిల్లకి పోయి ఒక స్ప్రింగ్ బాటిల్ తీసుకుంటాను దాని పక్కన టీమీటర్ తీసుకుంటాను 1 కేజీ టీమీటర్ తాగి నువ్వు తెచ్చిపో జ్యూస్ తాగి నేను తెచ్చిపోతా
చూస్తా సచ్చిన పామును సంపద నాయనా. నువ్వు సచిన్ పాము ఏమిటికైతారు ఆయన నాగపాము అట్లా నువ్వు చలారి పా సచ్చిన పామును కొట్టదు నాయన. కోపం పోయేసి అంతం వచ్చి విధిని తెలుపు నాయన. ఈ కెమ్మీలు పట్టుకొని నేను చచ్చిపోతాను కలెక్షన్లు పట్టుకొని నువ్వు చేసి శివ శివ సమయము చూసి దెబ్బ కొట్టుకున్నాయన. సమయం చూసి దెబ్బ కొట్టుకో. పా చూడే ఎట్లో నీ చెల్లెల కూతురు అంటాడవో అవును నీ మేలు పాడాలంటాడవో అవును వచ్చేస్తాడు అమ్మ ఒక మాట చెప్పింది ఏమని ఏమనంటే ఎద్దుల బేరం పోతాను మంచి కోడల బేరం తీసుకురామని. అవునా చూడే ఎట్లా నీ చెల్లెల కూతురు నీ మేలు కోడలు అంటాడు. నీ చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్లిలే నీ చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్లి చేసుకుంటాం అనుకో ఈ పొడి అమ్మా మంచి బాగా తెలిపినావు. కోరు నా ప్రాణం ఇస్తా నీకు. కోరు నా ప్రాణం ఇస్తా అడిగి అట్లా నువ్వా. సరే నా చెల్లెల కొండమ్మ మీదకి వెళ్ళిన సమయంలో నా చెల్లెల కొండమ్మ కోరిసేది అరిమతము, మనము కోరిసే శివమతము. అరిమతానికి శివమతానికి విరోధం వస్తుంది ఆయన. ఏం తలకాయ నీ తలకాయ నీ తలకాయ ఒకటే నా మునక్కాయ. సరే సరే నామము ధరించము. నామం ధరిస్తాను గోవింద నారాయణకి పోతే నీ చెల్లెలు మోసపోయి నీకు బిడ్డని ఇస్తుంది కదా. రామా జయ జయ శ్రీరామ రఘువరా